సోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ రాత్రికాల వేళ మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానపతి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభువా, నీకే స్తుతులను స్తోత్రాలను తెలియచేస్తున్నాను. మొదటివాడా, కడపటివాడా, నాయన అల్ఫయు మేఘా, నీకే మహిమ ఘనత ప్రభావములను తెలియచేస్తున్నానయ్యా. ఈ తండ్రి, ఈ దినము ముగిసే ముందు నీ పాద సన్నిధికి వచ్చి సాగిలపడి ప్రభువా, మేమందరము ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా, స్తుతికి ప్రభువా, ఘనతకు కీర్తికి ప్రభువా గొప్ప దేవుడువు, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నానయ్యా. మాకిచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రోజంతా నీ రెక్కల నీడలో కాపాడి సంరక్షించి పోషించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా ప్రయాణాలన్నిటిలో ప్రభువా ప్రమాదం లేకుండా రక్షించి ప్రభువా కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పనులను మా ప్రయత్నాలను ప్రభువా మీరు సఫలం చేసినందుకు, మాకు సహాయం చేసినందుకు, మాతో కలిసి ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు చేసిన మేళలను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము ఎక్కడ మాకు విరోధమైనవి రాకుండా తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రమ, వ్యాధి, బాధ, లేమిలో నుండి ప్రభువా మమ్మల్ని రక్షించి కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. కుటుంబాల్లో ఉన్న బాధలను ప్రభువా మా కన్నీరును తుడిచిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. తండ్రి, నీ గొప్ప దయను బట్టి నీకు స్తోత్రాలు. అల్ఫయు ఒమేగా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు మళ్ళా కండ్రినైన కుటుంబాలుగా కలిసి అయ్యా నీ ప్రేమను, నీ యొక్క సంతోషాన్ని, నీ సమాధానాన్ని ఆ కుటుంబాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. రక్త సంబంధాల మధ్య కలహాలను తొలగించండి అయ్యా. కోర్టు కేసులను, పోలీస్ కేసులను పరిష్కరించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, నీ కృపలో వారిని దర్శించి ప్రభువా గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. హన్నా మొరపెట్టినప్పుడు ప్రభువా వారి ప్రార్థనను విన్నావు కదా తండ్రి. నా బిడ్డలు కూడా తండ్రి అయ్యా ఈరోజు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండగా వారి మొర విని తండ్రి నాయన, గొప్ప తండ్రి నాయన, గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా. ఆలోచనకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరణకరమైన వ్యాధుల నుండి, జబ్బుల నుండి ప్రభువా మా బిడ్డలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నొప్పులతో బాధపడుచున్న వారిని, గాయములు కలిగిన వారిని ప్రభువా నీ సముఖమందుకు తీసుకొస్తున్నానయ్యా. అయా, మీరు పొందిన దెబ్బల ద్వారా తండ్రి మాకు స్వస్థత, బిడ్డల యొక్క బాధను ప్రభువా గాయాలను మాన్పమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి నాయన వివాహ విషయంలో తండ్రి నాయన మా బిడ్డలకు సహాయం చేయండి. సాటైన సహాయాన్ని ప్రభువా పొందుకునే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగం తండ్రి నాయన చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ప్రమోషన్ దయచేయండి అయ్యా. మంచి ఇంక్రిమెంట్, ఎన్హాన్స్మెంట్ను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఆ సహవాసంలో తండ్రి ఉద్యోగ స్థలాల్లో తోటి సహోద్యోగులతో మంచి సహవాసం కలిగి ఉండే కృప దయచేయండి అయ్యా. మా బిడ్డలందరూ గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నార్మల్ డెలివరీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రాత్రికాల సమయం అందు ప్రభువా బిడ్డలు ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ప్రయాణంలో ప్రభువా నాయన వారికి తోడుగా ఉండి గమ్యస్థానానికి చేర్చే కృపను అనుగ్రహించండి. మా బిడ్డలు ప్రభువా హాస్టల్లో ఉంటున్నారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారయ్యా. ఎంట్రన్స్ ప్రభువా రాస్తున్నారు. ఆ ఎంట్రన్స్లో వారికి మంచి ర్యాంక్ దయచేయండి. నీ కాపుదల్లో భద్రపరిచి వివేకం దయచేసి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను ప్రభువా అయ్యా నీ కృపలో భద్రపరచండి ప్రభువా, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తుతులు. తల్లిదండ్రులు సన్మానించే కృప దయచేయండి. విదేశాలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మీ తోడు దయచేయండి.
విదేశాల్లో ఉంటున్న బిడ్డలు ప్రభువా ఉద్యోగరీత్యా చదువు రీత్యా ఉంటున్నారయ్యా. వారికి ప్రభువా నీ కాపుదల దయచేయండి, నీ భద్రత దయచేయండి ప్రభువా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా కుటుంబాల మీద ఉన్న తగాదాలను, ల్యాండ్ సమస్యలను కూడా తొలగించండి ప్రభువా. వారి మధ్య సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయ్యా అప్పుల బాధల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారిని ప్రభువా అప్పుల భారం నుంచి, ఆ కాడి నుంచి బిడ్డలను తప్పించమని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా ఇంకా తండ్రి నాయన రక్షణ లేకుండా ఉన్నారు, వారందరికీ రక్షణ దయచేయండి ప్రభువా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా బిడ్డలకు ప్రభువా మంచి సహవాసం దయచేయండి, చెడ్డ సహవాసాలను ప్రభువా తప్పించండి ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా మొబైల్స్కి ఎడిట్ అవుతున్నారు, ఆ మొబైల్ ఎడిట్ నుంచి బిడ్డలను తప్పించమని వేడుకుంటున్నానయ్యా, సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా ఇంటి నిర్మాణం జరుగుతుందో అది కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. ఏ నిర్మాణాలు అయితే ప్రభు ఆగిపోయి ఉన్నాయో మళ్ళీ తిరిగి ప్రభు కట్టుకోవడానికి అయ్యా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి విషయంలో మీరే కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి బిడ్డలు నిద్రిస్తుండగా ప్రభు మా పడకల చుట్టూరు యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. మాయా ప్రభా తండ్రి మా గృహం చుట్టూరు యేసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్ర దయచేయండి, మంచి కళలు ప్రభువా నాయన దయచేయండి ప్రభు, దర్శనాలు దయచేయండి. మా గృహాల చుట్టూరు దేవదూతలు ఉంచమని వేడుకుంటున్నాను. అయ్యా మీ చిత్తమైతే ఉదయకాలమే లేచి ప్రభు కృతజ్ఞత కలిగిన హృదయంతో నీ యొక్క సముఖం ముందుకు వచ్చే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమెన్. సహోదరి సహోదరుడా, ఈ వర్తమానాలు మీకు ఈ యొక్క ప్రార్థనలో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేళ్లను ఆశీర్వాదాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కలిసి మనము దేవుని రాజ్యాన్ని కడదాం. మీలో కొంతమంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.